జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం కామారెడ్డి 25/8/2026 నుంచి 8/9/2026 వరకు కంటిదాన పక్షోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఘనంగా అవగాహన ర్యాలీ మరణ అనంతరం కంటిదానం మరొకరి జీవితంలో వెలుగును నింపే మహోన్నత సేవ కామారెడ్డి ఆగస్టు 25/2026 కంటిదానం పట్ల ప్రజలు అవగాహన పెంపొందించి కంటి చూపు కోల్పోయిన వారికి కార్నియా మార్పిడి ద్వారా చూపును అందించేందుకు ప్రజలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కంటిదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె వెంకటి తెలిపారు. కంటిదాన పక్షోత్సవాల్లో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుండి కామారెడ్డి రైల్వే స్టేషన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కంటిదాన పక్షోత్సవాల్లో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుండి కామారెడ్డి రైల్వే స్టేషన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కంటిదానం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ జె వెంకటి మాట్లాడుతూ కంటిదానం అనేది ఒక వ్యక్తి మరణ అనంతరం కూడా మరో ఇద్దరి జీవితంలో వెలుగును నింపే గొప్ప మానవతా సేవ అని అన్నారు. చూపు కోల్పోయిన కొంతమంది వ్యక్తులకు కార్నియా మార్పిడి ద్వారా దృష్టిని పునరుద్ధరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు కంటి దానంపై ఉన్న అపోహలను తొలగించుకొని కంటి దానం గురించి కుటుంబ సభ్యులతో ముందుగానే చర్చించుకోవాలని సూచించారు. కంటి దానం చేయాలనే సంకల్పం కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని, మరణం సంభవించినప్పుడు వెంటనే సంబంధిత కంటి బ్యాంక్ లేదా అధికృత ఆరోగ్య సంస్థకు సమాచారం అందించడం ద్వారా కంటి సేకరణకు సహకరించవచ్చని తెలిపారు. ర్యాలీ ద్వారా విస్తృత అవగాహన. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా కామారెడ్డి రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న వారు కంటిదానం ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన నినాదాలు చేశారు. కంటిదానం చెయ్యండి, అందుల జీవితాల్లో వెలుగులు నింపండి. మరణ అనంతరం కంటిదానం మహోన్నత మానవతా సేవ. మీ కళ్ళతో మరో ఇద్దరి జీవితాలకు చూపునివ్వండి. కంటిదానం జీవితాంతం గుర్తుండే దానం. చూపును పంచండి, వెలుగును పెంచండి అనే నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అపోహలను తొలగించాలి. కంటిదానం గురించి సమాజంలో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. కంటిదానం అనేది శాస్త్రీయంగా వైద్యపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే ప్రక్రియ అని పేర్కొన్నారు. కంటిదానం చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అధికృత కంటి బ్యాంకులు మరియు సంబంధిత వైద్య సంస్థల ద్వారా సరైన సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల సహకారం, సమయానుకూల సమాచారం మరియు వైద్య సిబ్బంది సమన్వయం కంటి సేకరణలో ముఖ్యమైందన్నారు. ప్రజలకు డిఎంహెచ్ఓ పిలుపు కంటిదాన పక్షోత్సవాలకు కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజలు శాశ్వతమైన సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని డాక్టర్ జె వెంకటి పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం కంటిదానం గురించి తెలుసుకోవాలని, కుటుంబ సభ్యులతో చర్చించి దానిపై తమ అభిప్రాయాన్ని ముందుగానే తెలియజేయాలని కోరారు. ఒక వ్యక్తి మరణ అనంతరం ఆమె కళ్ళ ద్వారా మరో ఇద్దరు వ్యక్తులను చూపు లభించే అవకాశం ఉండటం గొప్ప మానవతా విలువకు నిదర్శనమన్నారు. మన జీవితం ముగిసినా మన కళ్ళ ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు కొనసాగించవచ్చు. కంటి దానం ద్వారా మరొకరికి చూపు ప్రసాదిద్దామని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది భాగస్వామ్యం. కంటిదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ ఆరోగ్య సంస్థల పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి కంటిదానం ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఇతర ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది కుటుంబ స్థాయిలో కంటిదానంపై అవగాహన కల్పించాలన్నారు. కంటిదానం గురించి సరైన సమాచారం ప్రతి కుటుంబానికి చేరేలా ఆరోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తుందని డిఎంహెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కంటిదాన పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా
కంటిదానం చూపు కోసం మానవత్వం కోసం అనే సందేశాన్ని ప్రజలు విస్తృతంగా తీసుకెళ్లారు. ప్రజలకు ప్రత్యేక సందేశం కంటిదానం గురించి తెలుసుకోండి, కుటుంబం సభ్యులతో చర్చించండి, మరణ అనంతరం కంటిదానానికి ముందుకు రండి, మీ కళ్ళను దానం చేయండి, మరొకరి జీవితంలో వెలుగులు నింపండి. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ గౌడ్ ఆర్ఎంఓ, డాక్టర్ స్వప్న ఆప్థమాలజిస్ట్, డాక్టర్ రాజు ఏవో, డాక్టర్ చందన ప్రియ, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లికార్జున్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజన్న, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రదీప్ కుమార్, గంగాధర్, లింబాద్రి, హరికిషన్, రవీందర్, రంజిత, మహేందర్ రెడ్డి, వేణుగోపాల్, చలపతి, విఠలరావు, శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, రవి, రమణ, గణేష్ తదితరులు, అలాగే వర్డ్ సఖీ ఎన్జిఓ ప్రతినిధులు మొదలైన వారు పాల్గొన్నారు. డాక్టర్ జె వెంకటి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, కామారెడ్డి జిల్లా. ఈ ప్రోగ్రామ్ను మనం చేపడుతున్నాం. ఎక్కువగా మన కామారెడ్డి జిల్లా వాసులు మేము ఐ డొనేషన్ చేస్తాం అనే ఒక ప్రతిజ్ఞ కూడా మనం చేద్దాం. దాదాపుగా ఒక సెకండ్కి ఒక శిశువు పుడతా ఉన్నాడు, అలాగే ఒక నిమిషానికి ఒక కంటి చూపిపోతూ ఉంటుంది. సో అందరికీ మనం కంటి చూపిద్దాం. కాబట్టి ఏదైతే మన బాడీలో పోషకాహార లోపాల వల్ల కావచ్చు, గాయాల వల్ల కావచ్చు, లేదు జెనెటికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, అంటువ్యాధి వల్ల కావచ్చు, ఉన్నటువంటి బ్లైండ్నెస్ను మనం పోగొట్టి మరి కామారెడ్డి జిల్లాను బ్లైండ్ పీపుల్ లేకుండా మనం చేయాలనే సంకల్పంతో ఈరోజు ఒక జిల్లా మీ దగ్గర మధ్యలో కొందరికి ఈ ప్రతిజ్ఞ పేపర్స్ ఇచ్చాం. నేను చదివేటప్పుడు కొంచెం మధ్యలో నేను గట్టిగా చదవాలి. ప్రతిజ్ఞ చేతులు రైట్ హ్యాండ్ ముందు చాపి నేత్రదాన ప్రతిజ్ఞ. నా ప్రజల పట్ల ఎనలేని ప్రేమ ఉంది. నా దేశ ప్రజలందరూ ఆనందం సంతోషాలతో జీవించాలని నేను కోరుకుంటున్నాను. వారు ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. వల్ల లక్షలాది మంది ప్రజలు తమ దృష్టిని కోల్పోతున్నారు. వారు అందమైన ప్రకృతి, మంచి భవిష్యత్తును చూసే అవకాశాన్ని కోల్పోతున్నారు. అటువంటి వారికి నేత్రదానం ద్వారా స్పష్టమైన దృష్టిని ప్రసాదించవచ్చు. ఈ పవిత్ర కార్యం కోసం నా మరణానంతరం నా నేత్రాలను దానం చేసి వారికి దృష్టిని ప్రసాదిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే నా పొరుగు వారికి, నా చుట్టూ ఉన్న తోటి భారతీయ పౌరులకు నేత్రదానం పట్ల అవగాహన కల్పిస్తాను. వారి జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా నా దేశానికి సేవ చేస్తానని ఈ కార్యక్రమం ద్వారా అమరజీవిగా నిలిచిపోతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భవదీయుడు అని మీ పేరు చెప్పుకోండి. థ్యాంక్ యూ. ఇద్దరి జీవితాలలో వెలుగు నింపండి. నేత్రదానం చేయండి. ఇద్దరి జీవితాలలో వెలుగు నింపండి. కళ్ళను కాల్చకండి, పూడ్చకండి, దానం చేయండి అనండి. కళ్ళను కాల్చకండి, పూడ్చకండి, కళ్ళను కాల్చకండి, పూడ్చకండి, దానం చేయండి.
నేత్రదానం చేయడం మన బాధ్యత, చూపునివ్వడం మన మానవత్వం. నేత్రదానం చేయడం మన బాధ్యత, నేత్రదానం చేయడం మన బాధ్యత. నేత్రదానం చేయండి. ఒక నేత్రదానం కాదు, నేత్రదానం 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 నేత్రదానం. రికార్డింగ్ చేస్తున్నా. అన్న కొంచెం ఎంత జరిగింది మంచిగా వస్తున్నాయి ఫోటో రాజకీయ బాగా వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా లోపల నేత్రదాన వారోత్సవాలు అంటే దాదాపు వారోత్సవాలు కాదు, ఫోర్ట్ నైట్ ప్రోగ్రాం 15 రోజుల కార్యక్రమం అనేది కామారెడ్డి జిల్లా లోపల ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు ఇది మొదలు. ఈరోజు మన జిల్లా కేంద్రం లోపల ర్యాలీ, ఒక ప్రతిజ్ఞ, మానవాహారంతో ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ ర్యాలీ తీయడం ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రజలకు తెలియచెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఈ ప్రోగ్రామ్ని స్క్రీనింగ్ చేస్తారు. అలాగే ప్రతిజ్ఞలు చేపిస్తూ ఉంటారు. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి లోపల కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు చనిపోయిన తర్వాత వేరొకరికి మీ కార్నియా డొనేట్ చేయడం ద్వారా వేరొక వ్యక్తికి మనం దృష్టిదానం చేయొచ్చు.
మనము ఏదైతే లక్ష్యాలను చూడాలనుకున్నామో మన లక్ష్యాలను వారి ద్వారా మనం చూడడానికి అవకాశం అనేది ఉంది. మరి ఈరోజు ఎవరైతే గాయాల పడిన పడి కావచ్చు, ఇన్ఫెక్షన్స్ బారిన పడి కావచ్చు, పోషకాహార లోపాల వల్ల కావచ్చు, ఏదైతే కంటి చూపుని కోల్పోతున్నారో వారందరికీ మనము అందమైన భవిష్యత్తును మరి వాళ్ళ ఊహించడానికి కలర్ఫుల్ ప్రపంచాన్ని చూడడానికి మనము ఇవ్వచ్చు. కాబట్టి మన మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవలసిందిగా, అలాగే నేత్రదానం యొక్క చేసే ఫామ్స్ ఉంటాయి, దానిపైన సంతకం చేసి మీ యాక్సెప్ట్ తెలియవలసిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.